నేను డాక్టర్ కార్తిక్ గుడారు, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్. డైలీ రోడ్డుల మీద కార్ డ్రైవ్ చేస్తున్నా, బైక్ డ్రైవ్ చేస్తున్నా, లేకపోతే రోడ్డు మీద నడుస్తూ ఉన్నా, మనం వెళ్ళేటప్పుడు కొన్నిసార్లు అనుకోకుండా యాక్సిడెంట్స్ కావటం కానీ, కింద పడటం కానీ, ఏదో ఒకటి దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే చాలామంది దెబ్బ తగిలినప్పుడు వాళ్ళు ఇమీడియట్ రికవర్ అయినా కూడా, సరే ఇది చాలా చిన్నగా దెబ్బ తగిలింది, మన డైలీ యాక్టివిటీస్ అదంతా మనం బాగానే రొటీన్గా వెళ్ళిపోతూ ఉన్నాం అని చెప్పి వదిలేస్తారు. కానీ అక్కడే మనకి చాలా ప్రమాదకరమైన ఇన్సిడెన్సెస్ వస్తూ ఉంటాయి. మనకి బాడీకి ఏమన్నా ఇంపాక్ట్ జరిగినప్పుడు మైనర్ ఇంజరీస్ లోపల అవ్వచ్చు, జాయింట్స్ దగ్గర లిగమెంట్స్ టేర్ అవ్వచ్చు, లేకపోతే విప్ ఫ్లాష్ ఇంజరీస్ అనేది స్పైన్కి అవ్వచ్చు, లేకపోతే ఏమన్నా మైనర్ హెయిర్ లైన్ క్రాక్స్ కానీ అట్లా ఫ్రాక్చర్స్ అవ్వచ్చు. కానీ ఇంపాక్ట్ ఆఫ్ ఇంజరీ తక్కువ ఇంటెన్సిటీతో ఉండటం కూడా, అండ్ దెబ్బలు అంత పైకి సూపర్ఫిషియల్గా కనిపించకపోయేసరికి చాలామంది పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అవి పట్టించుకోకపోవటం వల్ల చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. దాన్ని మనం ఎట్లా చేయగలుగుతాం? ఎప్పుడన్నా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కానీ, లేకపోతే ఇంట్లో కానీ చిన్న దెబ్బలు తగిలినా కూడా మీరు ఎప్పుడు పట్టించుకోకుండా అట్లా వదిలేయకండి. అది ముందు కాలంలో చాలా పెద్ద ఇంజరీ లాగా తయారయ్యే ఆస్కారాలు ఉన్నాయి. దానికోసం ఏం చేస్తారంటే, మీరు ఇంజరీ అయినప్పుడు ఫస్ట్ మీరు మిమ్మల్ని అసెస్ చేసుకోండి. మైనర్ ఇంజరీస్ ఉన్నప్పుడు ఇంట్లోనే ప్రైమరీ ట్రీట్మెంట్ అంటే ఐస్ పెట్టుకుంటాం కానీ, ట్యాబ్లెట్లు పారాసెటమాల్ లాగా అట్లా చూసుకోండి. అది పెయిన్ కనుక మీకు 2-3 డేస్ ఉన్నా కూడా మీరు కంపల్సరీ ఒక డాక్టర్ని కలిసి అసెస్మెంట్ చేసుకొని దాని ప్రకారం వెళ్తే చాలా మంచిది. సో హాస్పిటల్కి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే, యాజ్ అన్ ఆర్థోపెడిక్ సర్జన్ మేము మీకు ఇనీషియల్ అసెస్మెంట్ చేసి ఏమన్నా మైనర్ ఇంజరీస్ అయితే దానికి మెడిసిన్స్ కానీ, ఫిజియోథెరపీ కానీ చేస్తాం, ఆర్ రెస్ట్. బట్ ఏమన్నా మేజర్ ఇంజరీ ఉంటే ఎర్లీగా డిటెక్ట్ చేసినప్పుడు దాని రికవరీ కూడా చాలా బాగుంటుంది.